అరణ్యం అంటే శివుడికి ఇష్టం. అరణ్యం అంటే ఇష్టం ఏమిటండి? ఎవరైనా ఐశ్వర్యం అంటే ఇష్టపడతారు, భవనాలంటే ఇష్టపడతారు, అరణ్యం ఏమిటండి? నిజానికి గమనించే వాళ్ళు కోటీశ్వరులంతా చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఫామ్ హౌస్ ప్రతివాడికి, అది అరణ్యమే కదా. చుట్టూ మొక్కలు. అంటే హైదరాబాదులో ఉంటాడు కానీ 2 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నెలకోసారి అక్కడికి వెడతాడు, 1 గంట సేపు కూర్చుంటాడు, అమ్మయ్యా అనుకుంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి 1000 కోట్లు దోచుకుంటాడు. ఇంకెందుకు ఫామ్ హౌస్? అరణ్యంలో కానీ మొక్కల మధ్యలో కానీ మనం ఉంటున్నామంటే ఆ మొక్కల్లా జీవించాలి. ఊరికి దూరంగా ప్రశాంతంగా. ఇది విచిత్రంగా ఉంటుంది నాకు ఈ మాట. అక్కడే ఎందుకు ఉండలేకపోతున్నారండి ఎవరైనా? 2-3 కార్లు, అమ్మో మెట్రో అన్నీ ఎలా పోతాయి? అవన్నీ ఉండాలి. అప్పుడప్పుడు విహారయాత్రకి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఇది ఒకటి కట్టుకుంటున్నారు ఈ మధ్యన. శివుడు అలా కట్టాడు, ఆయనకు నాటకాలు ఆడాల్సిన అవసరం. ఎప్పుడు తోటలోనే ఉంటాడు. తోట కాదు అరణ్యం. అరణ్యంలో ఉంటే ప్రయోజనం ఏమిటంటే రకరకాల చెట్లు, రకరకాల పక్షులు, వాటి జీవన విధానాలు చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఇలా కూడా బతకచ్చు కదా, ఎందుకింత సంపాదించుకుని ఏడుస్తున్నావు? ఏం చేసుకుంటావు?